తమిళ హీరో విజయ్ కొత్త పార్టీ పేరు తమిళ వెట్రి కళగం. తమిళనాడుకు సంబంధించి అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు లాంటి నాయకుడు పార్టీ పెట్టిండు, ఆ తర్వాత చిరంజీవి లాంటి నాయకుడు పార్టీ పెట్టిండు. దాదాపు నాకు తెలిసి తమిళనాడులోనే ముందుగా ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి కావడంతో సినిమాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇమేజ్ రాగానే మేము పెడతామని. ఇక తమిళనాడులో అయితే ఆ పిచ్చి ఎక్కువ ఉంటుంది, అక్కడ ఆ సినిమాలకు సంబంధించినటువంటి హీరోల పైన ఆరాధనా భావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమంతా గెలుస్తామని. మొన్నటిదాకా రజనీకాంత్ మేము పార్టీ పెడతా అని 20 ఏళ్ల నుంచి ఊరించిండు, అభిమానులను మాత్రం వెక్కిరించిండు, పార్టీ పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కమల్ హాసన్ పార్టీ పెట్టిండు, బొక్కబోర్లా పడ్డాడు. అక్కడ ఉన్నటువంటి కమల్ హాసన్ పార్టీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయకాంత్ లాంటి వ్యక్తి కూడా పార్టీ పెట్టిండు. ఇక విజయశాంతి లాంటి నాయకురాలు కూడా పార్టీ పెట్టిరు, ఆ తర్వాత పార్టీ వేరే కలిపారు. చిరంజీవి పార్టీ పెట్టిండు, పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిండు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఎంజీఆర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగేటువంటి శక్తి ఉంది. ఎంజీఆర్ కూడా సొంతంగా పార్టీ కాదు, డిఎంకే పార్టీలో ఆయన చేరి ఆయన చేసిండు. ఆ తర్వాత ఆయన పార్టీ ఈ పార్టీ చీలికలు పేలికలుగా అయింది. కానీ అదేవిధంగా ఎంజీఆర్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావడంతో రాజకీయ నాయకులకు సినిమాల వాళ్ళకు సంబంధించి వెనక నుంచి ఎప్పుడైతే వాళ్ళకు సపోర్ట్ అవసరం ఉందో డైరెక్ట్గా సినిమా నాయకులే ముఖ్యమంత్రులు అయిపోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. విజయకాంత్ కూడా పార్టీ పెట్టారు, ఇటీవల ఆయన చనిపోయారు. ఆయన పార్టీ కూడా చాలా కాలం ప్రయత్నం చేసింది. అయితే తమిళ వెట్రి కళగం తమిళనాడు విజయం పార్టీ పేరుతో తమిళనాడు విజయం అనేటువంటి పార్టీ, మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం దేశమంతా ఒకటైతే తెలుగులకు సపరేట్గా దేశం కావాలన్నట్టుగా ఈయన తెలుగుదేశం అనేటువంటి పార్టీ పెట్టి ఏదో లేని ఒక రెచ్చగొట్టి పెట్టి ప్రయత్నము. అదేవిధంగా తమిళగా వెట్రి కళగం తమిళనాడు విజయం పార్టీ పేరుతో ప్రారంభిస్తున్నామని తెలిపారు. అయితే పార్టీ 2026లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తరబడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము పోటీ చేయం. ఇప్పటికే విజయ్ మక్కల్ ఇయక్కం అనేటువంటి విజయ్ ప్రజా సంస్థ పేరుతో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి రాజకీయ సంస్కరణలు తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థకు సాధ్యం కాదన్నారు. దీనికోసం మేము పోటీ చేస్తామన్నారు. అయితే ఆయన చెప్పిన మాట పారదర్శకమైన జాతి మత భేదాలకు తావులేని అవినీతి రహిత సమాజ స్థాపన కోసం రాజకీయ మార్పు కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఈయన పైన విజయ్ ఆంటోనీ అనేటువంటిది ఒక పేరున్నది. విజయ్ మతం మారినటువంటి వ్యక్తిగా ప్రజల్లో బాగా గుర్తింపు ఉన్నది. అంటే మత రాజకీయాలని చెప్పి చేయను అని చెప్పేసి స్వతహాగా నువ్వే మతం మారి ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. పారదర్శకమైనటువంటి పాలన అంటే ఎట్లా ఉన్నది, మిగిలినటువంటి వాళ్లకు పోటీగా ఏం చేయగలుగుతున్న అంశం. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పెరుగుతుంటే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం కోసం విజయ్ని దింపుతున్నారనేటువంటిది. అదేవిధంగా తమిళనాడులో అజిత్ అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ, జయలలితకు సంబంధించినటువంటి వారసులు ఎవరు లేరు కాబట్టి ఇటు పళనిస్వామి కానీ ఈ కేసు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల దానికి సంబంధించి వాళ్ళు వారసులుగా పూర్తి స్థాయిగా అన్నా డిఎంకేని తీసుకుపోవట్లేదు కాబట్టి అజిత్ రంగంలోకి వస్తాడనేటువంటి చర్చ జరిగింది. కానీ అజిత్ కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా ప్రకటన చేయలేదు. కానీ తమిళనాడు జయలలిత వారసురాలు ఆయనే అవుతాడనేటువంటి ప్రచారం ఇంకా ఉన్నది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏమైనా జరగవచ్చు. విజయ్ కూడా కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్గా చేసుకొని బీజేపీని నిలువరించేటువంటి ప్రయత్నంలో మాత్రమే ఆయనకు సంబంధించినటువంటి వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులు ఆయన ప్రేరేపించాయనేటువంటి చర్చ జరుగుతున్నది. ఎట్లా మరి ఈ పార్టీ విజయం సాధిస్తున్నది, ఎట్లా ఆ పార్టీ పోతుంది. కమల్ హాసన్ లాంటి నాయకుడు, రజనీకాంత్ లాంటి సినిమా హీరోలే పోలేదు. ఇప్పుడున్నటువంటి దాంట్లో విజయ్కి సంబంధించి కొంత ఆయనకు పేరుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎట్లా పోతుందో చూడాలి.